కొంతమంది దరిద్రుల్ని ఎంత వదిలించుకోవాలని చూసుకున్నా గానీ దయ్యాల్లాగా మన వెంట ఆడుతూనే ఉంటారు కదండి. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అదే ఇక్కడ వచ్చేసిందండి ముందు పాయింట్. నేను ఇలా చెప్పడం కూడా తప్పేనా? ఇది కూడా కాపీ కొడతారు నా తెలవకడుగుతా. ఇలాంటి వాళ్ళ కోసం మనం కథలు కదండి, సిరీస్ నడిపేచ్చు మన యూట్యూబ్ ఛానల్లోని. మీరేమంటారు చెప్పండి? ఇలాంటి వాళ్ళని చూస్తుంటే కూసంత నవ్వుతుందండి నాకు. ఎందుకంటేను కంటెంట్ కాపీ చేశారంటే ఒక అర్థం ఉంది. ఇదేంటిది వాయిస్ ఓవర్ కూడా కాపీ చేస్తారా? నాకు తెలియదు. మనల్ని ఇష్టపడే వాళ్ళు మన గురించి ఎంత తెలుసుకుంటారో తెలియదు గానండి, మనం అంటే ఇష్టం లేని వాళ్ళు గిట్టని వాళ్ళు మాత్రం రోజుకో 100 సార్లు 10 సార్లు అయినా తెలుసుకుంటారండి. నా మీద ఎట్టే ఫోకస్ అదేదో మీ యూట్యూబ్ ఛానల్ మీద గట్ట ఎట్టుకుంటే నువ్వు కొంత గ్రోతింగ్ ఉంటదేమో నా. నేను ఈ మధ్యన షార్ట్ వీడియోలకి టెస్ట్ రాసి పెట్టుకుంటున్నాను కదండి, అవి కూడా చూసి ఎట్టేసుకున్నారు. వాళ్ళకేమో నేనంటే గిట్టదో సుట్టదో ఎందుకు వచ్చినాయి తలకే పోటీ తెలకుండానే నా అడుగు జాడల్లో నా వెనకాలే నడుపుతూ ఉంటారండి. నేను ఏం చేస్తే అదే చేసుకుంటా ఉంటాను. నేను ఏ టైంకి అయితే వీడియో ఆడతానో వాళ్ళు అదే పాలైపోతున్నారండి. సిగ్గుంటే ఇంకోసారి